వైసీపీకి పెద్ద దిక్కుగా ఉత్తరాంధ్రలో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన్ను జగన్ ఎంతో నమ్ముతున్నారు. బొత్స అడిగిందే తడువుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 4 టికెట్లు ఇచ్చారు. ఇది ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట. ఏ లీడర్ కి వైసీపీలో ఇన్ని టికెట్లు దక్కనే లేదు. అలా దట్ ఈస్ బొత్స అనిపించుకున్నారు. పార్టీ ఓడిన బొత్స ప్రయారిటీ ఏమీ తగ్గలేదు అని అంటున్నారు. ఆయన్ను ఏరి కోరి తెచ్చి మరి ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ చేశారు. నిజానికి పోటీ చేయడానికి వైసీపీలో ఎంతో మంది ఎదురు చూసినా జగన్ బొత్స వైపే మొగ్గు చూపించారు. ఇది అనూహ్య నిర్ణయం అని వైసీపీ విశాఖ జిల్లా నేతలే అనుకోవాల్సి వచ్చింది. ఇక బొత్స విజయం సాధించాలి కానీ ఆయన కోసం వైసీపీ అధినాయకత్వం ఆఫర్లు అన్నట్లుగా కొన్ని సిద్ధం చేసి పెట్టింది అని టాకు. బొత్స ఎమ్మెల్సీ అయితే ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా చేస్తానని జగన్ ఒక బిగ్ ఆఫర్ ఇచ్చారంట. అది కేబినెట్ ర్యాంక్ తో కూడిన పదవి. అలా బొత్స మంత్రి హోదాతో మళ్ళీ సమానమైన స్థాయి అధికార కళతో ఉంటారన్నమాట. అంతేకాదు ఆయనకే ఉత్తరాంధ్ర జిల్లాల మొత్తం పార్టీ బాధ్యతలను అప్పగిస్తారు అని కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను వైవి సుబ్బారెడ్డి చూస్తున్నారు. అయితే ఆయన నాన్ లోకల్ ముద్రతో ఉండడం, అలాగే స్థానికంగా రాజకీయాలను అవగాహన చేసుకుని పట్టు సాధించలేకపోవడం వంటి వాటి వల్ల పార్టీ నష్టపోయింది అనే భావన అయితే ఉంది. పైగా ఆయన ఎంపీగా ఉన్నారు. ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొత్త బాధ్యతలు ఇచ్చారు. దాంతో బొత్సకే ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం ద్వారా బయట వారిని తెచ్చి నెత్తిన పెట్టారు అన్న విమర్శలు పార్టీ లోపల బయట వినిపించకుండా చూడాలని హైకమాండ్ అనుకుంటోందట. మరోవైపు చూస్తే బొత్స బలమైన బీసీ నేత కావడంతో పాటు 3 జిల్లాలలో ఆయన అనుచరగణం ఉండడంతో వైసీపీకి ఆయన బలోపేతం చేయగలరని పార్టీ భావిస్తుందట. మొత్తానికి బొత్స ఎమ్మెల్సీ కావాలే కానీ ఆయనకు వైసీపీలో ప్రాధాన్యత అధికంగా లభించడం ఖాయమని వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో బీసీలకు పార్టీ పగ్గాలు ఇవ్వడం, గోదావరి జిల్లాలో కాపులకు పెద్దపీట వేయడం ద్వారా పోయిన చోటనే మళ్లీ వెతుక్కోవాలి అన్న సిద్ధాంతాన్ని వైసీపీ అమలు చేస్తుందని భావిస్తున్నారు. చూడాలి మరి వైసీపీ ఆలోచనలు ఎంతవరకు ఆచరణలో అమల్లోకి వస్తాయో.